మాతృభాష ఇంపార్టెన్స్ తగ్గిపోతుంది. గవర్నమెంట్ స్కూల్స్లో ఇంగ్లీష్ నేర్పించడం ఎందుకు? తెలుగులో మరి ఎక్కువ ఆపర్చునిటీస్ సృష్టించాలి కదా. మోస్ట్ ఆఫ్ ద పొలిటీషియన్స్ కూడా దాన్నే ఎక్కువ నెరేటివ్ పుష్ చేస్తూ ఉంటారు. నాకు తెలుగు బాగా వచ్చండి, నన్ను ఏది అడిగినా నేను చెప్పగలను తెలుగులో. ఇంగ్లీష్లో చెప్పలేను అంటే ఒక ఐటీ కంపెనీ తనని రిక్రూట్ చేసుకునే పరిస్థితి ఉందంటే లేదు, ఖచ్చితంగా లేదు, 100% లేదు, తీసుకోరు. ఆ దరిదాపుల్లో కూడా రానివ్వరు. ఇంతమంది పిల్లలకి నేర్పించే టీచర్స్కే గురువులకే గురువుగా ఉన్నారు. వీళ్ళలో గవర్నమెంట్ స్కూల్ టీచర్సే ఎక్కువ ఉన్నారన్నది నేను చూశాను సార్. ఎందుకు సార్ అలా? గవర్నమెంట్ స్కూల్ టీచర్స్ ఆర్ హైలీ క్వాలిఫైడ్ అండి. సో టీచర్లను కరెక్ట్గా మనం ఉపయోగించుకోగలిగితే అసలు ప్రభుత్వ బడులు మనకి అడ్మిషన్స్ లేవు అని బోర్డు పెట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇప్పుడు మీరు చాలామంది సెలబ్రిటీస్కి ఇచ్చారు కదా సార్, వాళ్ళ పేర్లు చెప్పడానికి ఓకేనా సార్? సినిమా ఇండస్ట్రీలో చాలామంది డైరెక్టర్ సుకుమార్ గారికి, బుచ్చిబాబు గారికి, మారుతి గారికి చాలామందికి ఇచ్చాము. మేము చిన్నప్పుడు చదివేటప్పుడు జెడ్ అని చెప్పేవాడు, ఇప్పుడు దాన్ని జీగా మార్చారు. జీ అంటే ఇవన్నీ ఎవరు సెట్ చేస్తారు? పాతవి వెళ్ళిపోతుంటాయి, ఎక్స్టింక్ట్ అవుతూ ఉంటాయి. అదే పుస్తకం చదివేటప్పుడు వీళ్ళకి ఎలాంటి డౌట్స్ వస్తాయి, అండ్ మన ప్రజెన్స్లో కాకుండా పుస్తకం చదివి నేర్చుకోవడం వేరు. సో కాబట్టి అలాంటి డౌట్స్ అన్ని దృష్టిలో పెట్టుకొని రాయడానికి 10 years పట్టింది సార్. ఇంగ్లీష్ రాదు కానీ చదవటం రాయటం వచ్చు. ఈ యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ తెలిస్తే, టెన్స్ ఐడెంటిఫై చేయడం తెలిస్తే ఇంగ్లీష్లో ఆల్మోస్ట్ సక్సెస్ సాధించింది. ప్రధాన సమస్య ఎక్కడొస్తుంది అంటే భాష రాకపోవడమే సార్. ఎంపీ శశి థరూర్ గారు ఉన్నారు, ఆయన మాట్లాడే పదాలు చాలామంది ఇంటర్నెట్లో మీమ్స్ లాగా వేస్తూ ఉంటారు. అంటే ఈయన వాడే పదాలు ఎక్కడా దొరకవని. అంటే ఆయన మాట్లాడే పదాలు దొరకవు ఇవన్నీ కాదండి, పదాలు ఉంటేనే మాట్లాడతారు ఆయన. ద్రవ్యోల్బణం అన్నారు. ద్రవ్యోల్బణం అంటే ఎంతమంది తెలుసా తెలుగులో? నేను ఇంతసేపు మీతో మాట్లాడుతున్నాను, తెలుగులోనే మాట్లాడుతున్నాను. అంత స్పష్టంగా మాట్లాడుతుంది. తెలుగు మన మాతృభాష. ఇంగ్లీష్ మనం బ్రతకడానికి, ఇంగ్లీష్ అవసరం ఉన్న చోట మాట్లాడుకుంటాం, ఖచ్చితంగా వచ్చి తీరాల్సిందే. 2007లో ఒక చిన్న సంస్థగా ప్రారంభమైన విల్ టు క్యాన్ అనే ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్ ప్రస్తుతం హైదరాబాద్లోనే ఒక టాప్ ఇన్స్టిట్యూట్గా ఎదిగింది. విద్యార్థులు, ఐటీ ఎంప్లాయీస్తో పాటు సెలబ్రిటీలను కూడా ప్రత్యేకంగా ట్రైన్ చేస్తుంది. ఈ సంస్థ వ్యవస్థాపకులు రామేశ్వర్ గౌడ్ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. సార్ నమస్తే రామేశ్వర్ గౌడ్ గారు. సార్ నమస్తే అండి ప్రేమ్ గారు. థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ మీ ఫర్ ఓపెన్ మైక్ విత్ ప్రేమ్. థ్యాంక్ యూ సార్. 16 ఏళ్ల నుంచి ఇంగ్లీష్ నేర్పించడానికి చాలా కష్టపడుతున్నారు. గవర్నమెంట్ టీచర్స్ అయితే అవ్వనివ్వండి, స్టూడెంట్స్ అయితే అవ్వనివ్వండి, పొలిటీషియన్స్ కానివ్వండి, అన్ని వర్గాల వారికి అందరికీ ఇంగ్లీష్ నేర్పించే ప్రయత్నం చేస్తున్నారు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి సార్? మీకు ఇంగ్లీష్ నేర్చుకోవాలన్న కోరిక ఎక్కడ పుట్టింది? తర్వాత దాన్ని నేర్పించాలన్న ఆలోచన ఎలా వచ్చింది? ఐ వాజ్ బోర్న్ అండ్ బ్రాట్ అప్ ఇన్ నందిగాం సార్. అంటే మాది రంగారెడ్డి డిస్ట్రిక్ట్లో ఉంటుంది. సో మా స్కూలింగ్ అంతా అక్కడే జరిగింది. స్కూల్ అయిపోయిన తర్వాత వి మూవ్ టు హైదరాబాద్ ఫర్ హైయర్ స్టడీస్. సో రూరల్ ఏరియాస్లో ఇంగ్లీష్ మీడియం వేరు, ఇక్కడ సిటీకి వస్తే ఇంగ్లీష్ మీడియం వేరు. కంప్లీట్గా ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ ఎక్స్ప్లెనేషన్ ఇవన్నీ ఉంటాయి. సో అట్లా డిగ్రీ అయిపోయిన తర్వాత యాక్చువల్లీ అబ్రాడ్ వెళ్ళి విదేశాల్లో చదువుకొని కొన్ని డబ్బులు సంపాదించుకొని మళ్ళీ వచ్చి ఒక స్కూల్ పెట్టుకోవాలనే గోల్తో ఇంగ్లీష్ నేర్చుకున్నాను. సో ఈ ఇంగ్లీష్ నేర్చుకునే క్రమంలో ఒక 6 monthsలో నాకు ఇంగ్లీష్ మీద బాగా కమాండ్ వచ్చింది. సో గ్రాడ్యుయేషన్ తర్వాత అంటే ఆల్మోస్ట్ ఆస్ట్రేలియా వెళ్ళాలని అనుకున్నాము. మా ఫ్రెండ్స్ మేము ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ యాక్చువల్లీ వి ప్లాన్. 6 members వెళ్ళిపోయారు, నేను ఒక్కరిని మాత్రం ఇక్కడే ఉండిపోయాను. రీజన్ ఏంటి అని అంటే ఎందుకో నాకు అన్నీ అప్లై చేసుకున్న తర్వాత అడ్మిషన్ వచ్చిన తర్వాత ఈవెన్ ఐ టుక్ ద టెస్ట్, IELTS కూడా తీసుకున్నాను. మంచి బ్యాండ్ వచ్చింది దాంట్లో నాకు. సో ఎందుకో సడన్గా అరే నాలాంటి వాళ్ళు, ఇంగ్లీష్ రాని వాళ్ళు చాలామంది ఉన్నారు కదా, ఏదో ఇన్స్టిట్యూట్ పెట్టుకొని అదే డబ్బులు ఇక్కడ సంపాదించవచ్చు, దానికంటే కూడా సాటిస్ఫాక్షన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. సో ఇంగ్లీష్ నేర్పిస్తే అందరికి కూడా కాన్ఫిడెన్స్ ఇచ్చిన వాళ్ళం అవుతాము. సో కాబట్టి ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్ పెట్టుకోవాలనే ఉద్దేశంతో 2007లో ఫస్ట్ తార్నాకలో విల్ టు క్యాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ అని స్థాపించామండి. సార్ ఇప్పుడు విల్ టు క్యాన్ అని చెప్పి పెట్టారు కదా సార్, దాని అర్థం ఏంటి సార్? అది ఎందుకు పెట్టారు పేరు? సో దీనికి 2 reasons ఉన్నాయి ప్రేమ్ గారు. విల్ కెన్ అనేది ఇంగ్లీష్లో మోడల్ యాక్సిలరీ వర్బ్స్ అంటారు వీటిని. అంటే వీటితో సెంటెన్స్ మేకింగ్కి ఉపయోగపడతాయి. విల్ అంటే ఫ్యూచర్ సింపుల్ కానీ ఫ్యూచర్లో వచ్చే టెన్సెస్లో, కెన్ అంటే కెపాసిటీ అండ్ స్ట్రెంగ్త్. అంటే ఖచ్చితంగా ఇంగ్లీష్లో ఈ విల్ కెన్ అనేటివి వీటిని యాక్సిలరీ వర్బ్స్ అంటారు, మోడల్ యాక్సిలరీ వర్బ్స్. అట్లా పెట్టాము. అయితే దానికంటే కూడా వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే విల్ అంటే సంకల్పం, కెన్ అంటే సామర్థ్యము,
అంటే సంకల్పం నుండి సామర్థ్యం వరకు అనే ఉద్దేశంతో వచ్చేలాగా పెట్టామండి. సార్ ఇప్పుడు ఉన్న హైదరాబాద్లో ఉన్న సంస్థలన్నిటిలో కూడా మీది టాప్ సంస్థగా ఎదిగింది. ఎస్ సార్. దీని వెనక మీ కష్టం ఏంటి? దానికి మీకు ఎవరు తోడ్పడ్డారు? ఇన్నేళ్ల జర్నీలో ఎవరు బాగా మిమ్మల్ని ఎంకరేజ్ చేశారు? 2007లో వెన్ వి స్టార్టెడ్, అంటే మాది అప్పుడు సక్సెస్ఫుల్ ఏం కాదు. మొత్తంగా చూసుకుంటే ఇప్పుడు నేను ఐ హ్యావ్ ఎంజాయిడ్ ద ప్రాసెస్ అన్నట్టు. ఈ ప్రాసెస్ నేను బాగా ఎంజాయ్ చేశాను. వచ్చిన ఛాలెంజెస్ని ఫేస్ చేస్తూ. సో మనం ఏదైనా సరే ఇష్టపడి చేస్తే ఖచ్చితంగా దాంట్లో ఎంజాయ్మెంటే ఉంటుంది, కానీ ఇంకా దాంట్లో ఏదో బాధపడడం అలాంటివి ఏమీ ఉండవు. సో నాకు సపోర్ట్ చేసిన వాళ్ళ విషయానికి వస్తే మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ బాగా సపోర్ట్ చేశారు. అండ్ నా ఫ్రెండ్స్ ఉన్నారు కొంతమంది, వాళ్ళు బాగా సపోర్ట్ చేశారు. అయితే దీంట్లో నేను ఎక్కువగా నాలెడ్జ్ సంపాదించడానికి కారణం ఏంటి అని అంటే, ఒక మంచి స్టూడెంట్ ఉంటే టీచర్ కూడా బాగా నాలెడ్జ్ పరంగా బాగా ఎదుగుతాడు, ఎందుకంటే వాళ్ళు అడిగే డౌట్స్ అట్లాంటివి. సో ఆల్మోస్ట్ నేను ఇప్పటివరకు ఐ హ్యావ్ క్రాస్డ్ ఆల్మోస్ట్ 1 lakh పార్టిసిపెంట్స్. సో నేను తెలంగాణలో గవర్నమెంట్ స్కూల్ టీచర్స్కే దాదాపుగా 53,000 మందికి వీ హ్యావ్ ట్రైన్డ్ 53,000 గవర్నమెంట్ స్కూల్ టీచర్స్ ఇన్ తెలంగాణ. తెలంగాణలో అన్ని డిస్ట్రిక్ట్స్లో ఇచ్చాము. ఏపీకి వచ్చేసరికి 16 డిస్ట్రిక్ట్స్కి ఇచ్చాము ఇప్పటివరకు. ఇంకా జరుగుతున్నాయి క్లాసెస్. ఇదే కాకుండా వీ హ్యావ్ ట్రైన్డ్ అంటే డిఫరెంట్ ఏరియాస్ నుంచి వచ్చిన వాళ్ళకి, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కావచ్చు, లేదా గవర్నమెంట్ ఎంప్లాయీస్ కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు. అట్లాగే ఇంకా ఒక డిఫెన్స్ తప్ప ఆల్మోస్ట్ అన్ని డిపార్ట్మెంట్స్లో, ఈవెన్ జర్నలిజం స్కూల్స్లో కూడా నేను క్లాసెస్ చెప్పాను. సో కాబట్టి వాళ్ళు అడిగే డౌట్స్ నన్ను ఈరోజు అంటే ఇంత బాగా చెప్పేటట్టు చేశాయని నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను. 53,000 మంది స్టూడెంట్స్ మీ దగ్గరికి వస్తున్నారంటే వాళ్ళకి ఇంగ్లీషు ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలన్న ఉద్దేశంతోనే వస్తున్నారు. 100%. కానీ వీళ్ళలో గవర్నమెంట్ స్కూల్ టీచర్సే ఎక్కువ ఉన్నారన్నది నేను చూశాను సార్. ఎందుకు సార్ అలా? బట్ వేరేజ్ అంటే రీసెంట్ ఇయర్స్లో తీసుకుంటే గవర్నమెంట్స్ ఏం చేశాయి, 2 తెలుగు రాష్ట్రాలు అన్ని గవర్నమెంట్ స్కూల్స్ని ఇంగ్లీష్ మీడియంగా మార్చేశాయి. సో సడన్గా ఇంగ్లీష్ మీడియం మార్చేసేసరికి సో ఇన్ని సంవత్సరాల నుంచి 15 years, 20 years, 30 years నుంచి చెప్పే వాళ్ళు కూడా తెలుగులో చెప్తూ ఉన్నారు. సడన్గా ఇంగ్లీష్ మీడియం అనేసరికి వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. అయితే ఈ గవర్నమెంట్ స్కూల్ టీచర్స్కి ప్రాపర్గా ఇంగ్లీష్ ట్రైనింగ్ కనుక ఇవ్వగలిగితే సో వాళ్ళు ఖచ్చితంగా ప్రైవేట్ స్కూల్స్కి ధీటుగా గవర్నమెంట్ స్కూల్స్ని అంటే ముందుకు తీసుకురాగలరు. సో వాళ్ళకి అక్కడ ఏం జరిగింది అని అంటే ఇంగ్లీష్ ట్రైనింగ్, కరెక్ట్ ట్రైనింగ్ అందలేదు వాళ్ళకి. సో అందకపోయేసరికి వాళ్ళు ఏంటంటే ఎవరైతే బాగా చెప్పేవాళ్ళు ఉంటే బాగుండు అనుకున్న టైంలో, రైట్ టైంలో మనం ఫ్రీ ట్రైనింగ్ ఇచ్చాం. అంటే డిస్ట్రిక్ట్ వైజ్గా తెలంగాణలో 2022 అక్టోబర్లో స్టార్ట్ చేసామండి. సో అప్పటి నుంచి ఫస్ట్ జోగులాంబ గద్వాల్ డిస్ట్రిక్ట్ నుంచి స్టార్ట్ చేసాం. అట్లా ఈ 3 years ప్రాసెస్లో తెలంగాణ కంప్లీట్ చేసాం 33 districts, అండ్ ఏపీలో కూడా 16 districts కంప్లీట్ చేసాం దాదాపుగా. సో వీళ్ళకి ఏంటంటే ఎందుకు ఎక్కువ మంది వస్తున్నారు అని అంటే వాళ్ళు ఈజీగా నేర్చుకోగలుగుతున్నారు. ఎందుకంటే మన మెథడాలజీ స్పెషాలిటీ ఏదంటే తెలుగు వచ్చి ఇంగ్లీష్ చదవటం రాయడం వస్తే ఎనీ లేమ్యాన్ కెన్ స్పీక్ ఇంగ్లీష్ లైక్ నేటివ్స్. సో అంత సింప్లిఫై చేసాం. సో వాళ్ళకి ఇప్పుడు ఏంటి నీడ్ ఉంది, ఈజీగా అర్థమవుతుంది, నేర్చుకోగలుగుతున్నారు. అండ్ మూడోది మనం ఆన్లైన్ క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాం. అంటే వాళ్ళు స్కూల్ అయిపోయిన తర్వాత సాయంత్రం ఇంటికి వచ్చి ఫ్రెష్ అయిన తర్వాత చక్కగా ఇంట్లో కంప్యూటర్ ఆన్ చేసుకొని నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి చెప్తున్నట్టుంది హోమ్ ట్యూషన్లా. సో వాళ్ళకి కంఫర్టబుల్గా వాళ్ళ ఇంటి నుంచి వాళ్ళు నేర్చుకుంటున్నారు కాబట్టి దట్ ఈస్ ద రీజన్ ఇట్ ఈస్ వెరీ సక్సెస్ఫుల్. సార్ ఈవెన్ మీ ఆన్లైన్ క్లాసెస్లో కూడా 4,000 నుంచి 5,000 పీపుల్ వాచింగ్ చూసాము. అండ్ మీరు జూమ్ కాల్స్ కూడా కండక్ట్ చేస్తారని చూసాము. ఎందుకు సార్ మీ సొంత డబ్బులు పెట్టి వాళ్ళకి నేర్పించాల్సినంత నెసెసిటీ ఉందా అనేది నా ఉద్దేశం. దేవుడి దయ వల్ల మనకి క్లాసెస్ బాగా జరుగుతున్నాయి, పేమెంట్ బ్యాచెస్ బాగా ఉన్నాయి. అలాగే మేము బయట కంపెనీస్కి కూడా వి వర్క్ ఫర్ ఐటీ కంపెనీస్ అండ్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ కూడా పనిచేస్తాం. సో డబ్బులకి ఇప్పుడు అంత పెద్దగా ఇబ్బంది ఏం లేదు. సో మనం ఏదైనా పని చేస్తున్నప్పుడు సాటిస్ఫాక్షన్ కూడా చాలా ఇంపార్టెంట్. సో నాకేంటి అని అంటే ఈ గవర్నమెంట్ టీచర్స్కి స్పెషల్గా ఎందుకు ఇస్తున్నాను అంటే జనరల్గా గవర్నమెంట్ స్కూల్స్లో ఎవరు చదువుతారు అని అంటే పూర్ పీపుల్ ఎక్కువగా చదివేది గవర్నమెంట్ స్కూల్స్లో. 10th అయిపోయేసరికి గవర్నమెంట్ స్కూల్స్లో చదివే పిల్లలు తెలుగు మాట్లాడినట్టుగా ఇంగ్లీష్ మాట్లాడాలి. తన జీవితకాలంలో మళ్ళీ ఇంగ్లీష్ గురించి ఆలోచించదు. తన గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత ఇంటర్వ్యూకి వెళ్ళినా లేదా ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసినా కూడా తను ఇంగ్లీష్ గురించి ఆలోచించవద్దు. అంటే తనకి ఇంగ్లీష్ మదర్ టంగ్ లాగా అయిపోవాలి. తెలుగు ఎలా మాట్లాడుతున్నాడో ఇంగ్లీష్ అలా చెయ్యాలి. అండ్ వాళ్ళు బెనిఫిట్ అవుతారు, పూర్ పీపుల్ ఎక్కువగా బెనిఫిట్ అవుతారు. గవర్నమెంట్ స్కూల్స్లో చదివే పిల్లలందరూ కూడా బెనిఫిట్ అవ్వాలి. మరి వాళ్ళు బెనిఫిట్ అవ్వాలి అంటే నేను ప్రతి స్కూల్కి తిరిగి నేను క్లాసెస్ చెప్పలేను. మరి నాకు స్టూడెంట్స్కి మధ్యలో బ్రిడ్జ్ ఎవరు అని అంటే గవర్నమెంట్ స్కూల్లో పనిచేసే టీచర్స్. సో ఒక టీచర్కి కనుక ఈ సింపుల్ మెథడాలజీ మనం అందివ్వగలిగితే
వాళ్ళు ఏం చేస్తారు, త్రూ అవుట్ ది అకాడమిక్ ఇయర్ వాళ్ళ పిల్లల్ని ట్రైన్ చేస్తూనే ఉంటారు. సో అట్లా మనం మార్చొచ్చు అనే ఉద్దేశంతో ఈ గవర్నమెంట్ స్కూల్ టీచర్స్కి ఫ్రీగా 40 డేస్లో ఆన్లైన్ ట్రైనింగ్ ఇస్తున్నాం సార్. ఈ 40 డేస్లో భాగంగా ఒక్కరోజు మాత్రం వర్క్షాప్ కండక్ట్ చేస్తాం. అంటే డైరెక్ట్గా మేము ఆ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్కి వెళ్ళి మన క్లాస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. డైరెక్ట్గా వాళ్ళకి ఏదైనా డౌట్స్ ఉన్నా ఇంటరాక్షన్, ఒకరోజు కలవడం అట్లా జరుగుతుంది. సార్ మీరు టీచర్స్ కోసం ఏదో బుక్ కూడా రాశారని విన్నాను సార్. Yes, sir. బుక్ ఏంటి సార్? ఆ బుక్లో కంటెంట్ ఏముంటుంది సార్? సార్ ఇప్పటి వరకు ఐ హ్యావ్ రిటన్ 5 books అండి. దాంట్లో ఫస్ట్గా ద వెరీ ఫస్ట్ బుక్ ఏంటంటే ఇన్ 2016లో వీ లాంచ్డ్ ద బుక్ ఇన్ రవీంద్ర భారతి. ఈ బుక్ ఏంటంటే రియల్ లైఫ్ ఇంగ్లీష్ అనే ఈ పుస్తకం సార్. సార్ అంటే ఈ పుస్తకం యొక్క అంటే ఈ బుక్ ఉంటే ఏంటి అంటే మనకి జనరల్గా చాలా పదాలు తెలుసు సార్. ఇప్పుడు మన ట్రైనింగ్ కూడా అలాగే ఉంటుంది. ఆ ట్రైనింగ్లో ఏది ఉంటుందో దాన్ని బుక్ రూపంలో తీసుకొచ్చాం. సో జనరల్గా మనకి చాలా పదాలు తెలుసు. ఆ పదాలని తెలిసినంత మాత్రం మనం ఇంగ్లీష్ మాట్లాడతాం. ఎవరికైనా సమస్య ఒకటే, సెంటెన్స్ మేకింగ్ రాస్తాం, వాక్య నిర్మాణం అనేది తెలియదు. సో మన అంటే ఆన్లైన్లో కానీ ట్రైనింగ్లో కావచ్చు, బుక్లో కానీ ఫస్ట్ ఎలా స్టార్ట్ చేసామంటే మనకు తెలిసిన పదాల నుంచి ఒక సెంటెన్స్ ఎలా మేక్ చేయాలి. సో ఈ సెంటెన్స్ మేకింగ్ అంటే ఇంగ్లీష్లో ఉన్న ప్రతి వాక్యానికి సంబంధించిన స్ట్రక్చర్ ఇందులో ఉంటుంది. అది కూడా తెలుగు టు ఇంగ్లీష్ ఉంటుంది. దీని ద్వారా ఏంటంటే ఈ బుక్ బాగా చదవగలిగితే ఎవరైనా సరే తెలుగులో సెంటెన్సెస్ ఎలా మేక్ చేస్తున్నారో ఇంగ్లీష్లో అలా మేక్ చేయొచ్చండి. ఇందులో ఎన్ని పదాలు ఉంటాయి సార్? ఇందులో వర్డ్స్ కంటే కూడా సెంటెన్స్ మేకింగ్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తాం. రైట్. అలాగే నేను రాసిన రెండో బుక్ ఏంటంటే ఇది ఇంగ్లీష్ ఇన్పుట్స్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అని రాసాం. అంటే ఈ పుస్తకం దగ్గర ఉంటే ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ మనం క్రాక్ చేయొచ్చు సార్. అంటే అది టెట్ కావచ్చు, ఎనీ ఎంట్రన్స్. సో తెలుగు టు ఇంగ్లీష్ ఉంటుంది ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్స్. నెక్స్ట్ ఇది రాసాం సార్, తెలుగు టు ఇంగ్లీష్ అండ్ ఇన్నోవేటివ్ అప్రోచ్ టు ఇంగ్లీష్ వొకాబులరీ. ఈ బుక్ ఇప్పటివరకు ఇండియాలో లేదు సార్ ఇట్లాంటి బుక్స్ జనరల్గా. ఈ బుక్ ప్రత్యేకత ఏంటంటే ఎవరైనా సరే ఇంగ్లీష్ లెర్నర్స్ ఉన్నప్పుడు ఫస్ట్ దే షుడ్ స్టార్ట్ ఫ్రమ్ మేకింగ్ సెంటెన్సెస్ సార్. ఇంగ్లీష్లో సెంటెన్స్ ఎలా మేక్ చేయాలి నేర్చుకుంటారు. ఆ బుక్ ద్వారా సెంటెన్స్ మేకింగ్ తెలుస్తుంది. తెలిస్తే మనకు ఆల్రెడీ తెలిసిన పదాలతో సెంటెన్స్ మేకింగ్ చేయొచ్చు. అంటే మనకు అన్ని పదాలు తెలిసినవి ఉండవు సార్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గో అంటే తెలుసు, వెళ్ళటం, కమ్ అంటే రావటం తెలుసు, ఈట్ అంటే తినటం తెలుసు, పే అంటే పే చేయడం, చెల్లించడం అని తెలుసు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పెట్రోల్ అయిపోతున్నది అన్నారు, వీఆర్ రన్నింగ్ అవుట్ ఆఫ్ పెట్రోల్ అంటారు, వీఆర్ రన్నింగ్ అవుట్ ఆఫ్ ఫ్యూయల్ అంటారు. సో అట్లా ఏది పదమైనా తీసుకున్నాం మనం డే టు డే లైఫ్లో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇందులో అగ్గిపుల్ల గీరడం అని ఉంటుంది. ఇది రోజు వాడతాం కదండి మనం. అగ్గిపుల్ల గీరడం అంటే ఖచ్చితంగా వాడతాం మనం, కానీ మనకు తెలియదు. చిన్న చిన్నవి తెలుసు, కమ్ తెలుసు, గో తెలుసు, స్లీప్ తెలుసు, వాక్ తెలుసు. మరి ఆ అగ్గిపుల్ల గీరడాన్ని స్ట్రైకే మ్యాచ్ అనే వర్బ్ వాడతారు. ఇప్పుడు మన ఫ్రెండ్ చిన్నప్పుడు ఒక ఫ్రెండ్ ఉండేవాడు, వాడు ఏం చేస్తున్నాడు, బాగా రిచ్ ఉండేవాడు కదా, అంటే వాడు వద్దంటే చెప్తే వినలేదు, వాడు అప్పులపాలు అయ్యాడు అని అంటాం. అది ఏ టెన్స్ వాడాలనో తెలుసు మనకి, ఏ వాయిస్లో చెప్పాలో తెలుసు, హీ అని వాడాలని తెలుసు, ఏ టెన్స్ వాడాలో తెలుసు, కానీ ఈ అప్పులపాలు అవ్వడాన్ని ఏమనాలి అనేది తెలియదు మనకి. గెట్ ఇన్ టు డెట్స్ అంటారు. మీరు ఆ దగ్గరికి వెళ్తే అప్పు ఉంటుంది, అప్పులపాలు అవ్వడం ఉంటుంది. ఎస్ గాట్ ఇన్ టు డెట్స్ అంటారు. కొన్నిసార్లు ఇలా కూడా మాట్లాడతాం, మళ్ళీ వాడు అప్పులన్నీ తీర్చేశాడు అంటాం. మన అతను అప్పులన్నీ తీర్చేశాడంటే పే ఆఫ్ డెట్స్ అంటారు. సో ఇట్లాంటి పదాలు మీకు ఎన్నో 1100 పదాలతో రాసాం సార్. ఇది డే టు డే లైఫ్ మీకు ప్రతిదీ ఉంటుంది. అన్ని డిపార్ట్మెంట్స్ సంబంధించిన టెర్మినాలజీ ఉంటుంది దీంట్లో. ఎగరేయటం ఉంటుంది, ఎగతాళి చేసి నవ్వడం ఉంటుంది, ఎగతాళి చేయడం ఉంటుంది. ఇవన్నీ డే టు డే లైఫ్లో మనం మాట్లాడుతూ ఉంటాం. తలవంపులు తీసుకురావడం ఉంటుంది. సో ఇవి 1100 వర్డ్స్, దానికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ ఉన్నాయి సార్. ఈ బుక్ వచ్చేసి క్విక్ పిక్, తెలుగు టు ఇంగ్లీష్ సెంటెన్స్ బ్యాంక్ ఫర్ స్పోకెన్ ఇంగ్లీష్. ఇందులో డైరెక్ట్ సెంటెన్సెస్ ఉంటాయి, అక్కడేమో పదాలు ఉంటాయి, ఇక్కడేమో డైరెక్ట్ సెంటెన్స్. మనిషి తన జీవిత కాలంలో మాట్లాడే ప్రతి సెంటెన్స్ ఈ బుక్లో ఉంది సార్. దీని పేరు క్విక్ పిక్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సార్, నేను ఇంతకుముందు చెప్పినట్టు ఇంగ్లీష్ రాదు, కానీ చదవటం రాయటం వచ్చు. ఈ బుక్ని ఎలా ఉపయోగించుకోవచ్చు అని అంటే, ఎవరైనా సరే ఒక ఏమి ఇంగ్లీష్ రాని వాళ్ళు చదవటం రాయటం వచ్చి ఒక సెంటెన్స్ మాట్లాడాలనుకోండి, ఆ సెంటెన్స్ ఇందులో ఉంటుంది, తెలుగులో ఉంటుంది, ఇంగ్లీష్లో ఉంటుంది. దీన్ని కూడా తెలుగు టు ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో రాసాం సార్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెద్ద ఆయన ఉన్నారు, వాళ్ళ పిల్లలు మనవాళ్ళు అమెరికాలో ఉన్నారు, రోజు ఆన్లైన్లో మాట్లాడుకుంటున్నారు. ఒరే నువ్వు గోర్లు గొరక్కరా అని చెప్పాలి. ఇప్పుడు అతను వెళ్ళి స్పోకెన్ ఇంగ్లీష్లో జాయిన్ అవ్వలేడుగా. ఈ ఒక్క సెంటెన్స్లో నేర్చుకోవచ్చు, కానీ ఇప్పుడు ఆ సెంటెన్స్ ఒక్కదానికోసం వెళ్ళలేడు కదా. సో అప్పుడు ఏంటి, ఈ బుక్లో మీరు గోర్లు దగ్గరికి వెళ్ళారు అని అంటే
మనిషి గోర్ల మీద ఎన్ని వాక్యాలు మాట్లాడుతారో అన్ని ఇందులో ఉంటాయి, ఇంకా తెలుగులో ఇంగ్లీష్లో ఆ పేజ్ నెంబర్లో. ఒకసారి చూడొచ్చా సార్? చూడొచ్చు సార్ ప్లీజ్. ఇక్కడ చూడండి సార్, గోర్లు అని ఉంది. ఇక్కడ చూడండి, గోర్ల మీద మనిషి సాధారణంగా ఏం వాక్యాలు మాట్లాడతాడు? నీ గోర్ల కింద మట్టి ఉంది. యూ హ్యావ్ డర్ట్ అండర్ యువర్ నెయిల్స్. గోర్లు కత్తిరించుకో. కట్ యువర్ నెయిల్స్ లేదా క్లిప్ యువర్ నెయిల్స్ అంటారు. నేను కింద పడ్డప్పుడు నా చేతి గోరు విరిగింది. ఐ బ్రోక్ ఏ ఫింగర్ నెయిల్ వెన్ ఐ ఫెల్ డౌన్. గోళ్ళు కొరక్కు. డోంట్ బైట్ యువర్ నెయిల్స్. ఇప్పుడు ఆ పెద్ద మనిషి ఏం చేస్తాడు? వాళ్ళ మనవడితో చెప్తాడు, ఏయ్ డోంట్ బైట్ యువర్ నెయిల్స్ అంటాడు. మీరు ఏ పదం చెప్తారో చెప్పండి తెలుగులో. ఆ పదం ఇక్కడ ఇండెక్స్లో ఉంటుంది. దాని మీద మనిషి ఎన్ని వాక్యాలు మాట్లాడతాడో అన్ని వాక్యాలు తెలుగులో ఉంటాయి, ఇంగ్లీష్లో ఉంటాయి. ఇది చాలా చాలా యూస్ఫుల్ బుక్ అండి. ఎవరికైనా ఇంగ్లీష్ నేర్చుకునే వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. అసలు ఇంగ్లీష్ రాని వాళ్ళకి కూడా డైరెక్ట్ సెంటెన్సే చెప్పొచ్చు మనం ఇంగ్లీష్లో ఈ బుక్తో. అండ్ ఇదొకటి స్మాల్ బుక్ అండి, స్పోకెన్ ఇంగ్లీష్ అని. కొన్ని సిచ్యువేషన్స్ డే టు డే లైఫ్లో మనం ఎక్కువగా దేని గురించి మాట్లాడతాం సార్? ఇక్కడ పిల్లలతో మాట్లాడేటప్పుడు, వంటగది, ఇంటి పని, స్కూల్లో టీచర్స్, టీవీ చూసేటప్పుడు, పెళ్ళి, షాపింగ్, బట్టలు, నగలు, ఫ్యామిలీ, వయసు, ఆరోగ్యం, ఇట్లా ఒక్కొక్క టాపిక్ తీసుకొని ఒక 50 to 60 సెంటెన్సెస్ ఫ్రీక్వెంట్గా మనం వాడే సెంటెన్సెస్ తెలుగులో ఇచ్చాం, ఇంగ్లీష్లో ఇచ్చాం. అంటే ఇది కొలక్వల్ లాంగ్వేజ్ అండి. ఇంగ్లీష్ వాళ్ళు ఏ విధంగా మాట్లాడతారో అదే ఉంటుంది. ఒక్కొక్క బుక్ రాయడానికి మీకు ఎంత సమయం పడుతుంది సార్? సార్ ఫస్ట్ బుక్ 10 years పట్టింది సార్, రియల్ లైఫ్ ఇంగ్లీష్ పుస్తకం రాయడానికి. ఎందుకంటే సెంటెన్స్ మేకింగే సార్. ఎవరికైనా సరే ఇంగ్లీష్ రావట్లేదు అని అంటే వీఆర్ వెరీ గుడ్ ఎట్ వర్డ్స్. పర్టికులర్గా పదాలు మనం చాలా మాట్లాడతాం, కానీ మనకి సమస్య ఎక్కడొస్తుందంటే పదాలని ఉపయోగించి సెంటెన్స్ మేకింగ్ ఎలా చేయాలి అనేదే తెలియదు సార్. ఎవరికైనా అదే సమస్య ఉంటుంది. సో ఆ సమస్యను అధిగమించాలి అంటే దానికి ఇంగ్లీష్లో కొన్ని రూల్స్ ఉన్నాయి. ఆ రూల్స్ని చిన్నప్పటి నుంచి మనకి ఏం చేశారు అని అంటే ఎగ్జామినేషన్ పాయింట్లో చెప్పారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 10th ఇంగ్లీష్ ఉంది, టెన్సెస్ ఉన్నాయి, వాయిస్ ఉంది. ఎలా చెప్తారు మనకి? వాయిస్ అంటే యాక్టివ్లో నుంచి ప్యాసివ్లోకి మార్చు, ప్యాసివ్లో నుంచి యాక్టివ్లో మార్చు తప్పించి యాక్టివ్ వైజ్ ప్యాసివ్ వైజ్ ఎందుకు ఉంది అనేది ఎవరూ చెప్పరు మనకి. అది చెప్పకపోవడం ద్వారా ఏంటి, అలా ఎందుకు చెప్తున్నారు వాళ్ళు? యాక్టివ్ నుంచి ప్యాసివ్కి, ప్యాసివ్ నుంచి యాక్టివ్ అంటే ఎగ్జామ్లో మార్క్స్ వస్తాయి కాబట్టి, ఎగ్జామ్లో బిట్స్ వస్తాయి కంపల్సరీ. కాబట్టి అది ఎట్లా పాస్ కావాలి, మార్క్స్ ఎట్లా స్కోర్ చేయాలని చెప్పారు. కానీ అసలు దాన్ని సిలబస్లో పెట్టడానికి గల కారణం ఏంటి అని అంటే ఈ యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ తెలిస్తే, టెన్స్ ఐడెంటిఫై చేయడం తెలిస్తే ఇంగ్లీష్లో ఆల్మోస్ట్ మనం సక్సెస్ సాధించినట్టే సెంటెన్స్ మేకింగ్లో. సో టెన్స్ వాయిస్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి టు మేక్ సెంటెన్సెస్ ఇన్ ఇంగ్లీష్. సో దీన్ని ఆ పాత పద్ధతిలో కాకుండా 100% ఈ కాన్సెప్ట్ అర్థం అవ్వాలి అని అంటే అది చెప్తూ చెప్తూ చెప్తూ, అంటే స్టూడెంట్స్ మన దగ్గరికి నేర్చుకునే వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు అడిగిన డౌట్స్ని బేస్ చేసుకొని దాన్ని దృష్టిలో పెట్టుకొని, అరే పుస్తకం చదివేటప్పుడు వీళ్ళకి ఎలాంటి డౌట్స్ వస్తాయి, మన ముందర ఉన్నప్పుడు చెప్పడం వేరు, అండ్ మన ప్రజెన్స్లో కాకుండా పుస్తకం చదివి నేర్చుకోవడం వేరు. సో కాబట్టి అలాంటి డౌట్స్ అన్ని దృష్టిలో పెట్టుకొని రాయడానికి 10 years పట్టింది సార్. ఇంకా ఆ తర్వాత 6 yearsలో ఈ బుక్స్ అన్ని రీసెంట్గా కంప్లీట్ చేశాం సార్. మాతృభాష ఇంపార్టెన్స్ తగ్గిపోతుంది, ఇంగ్లీష్ మీద ఎందుకు, ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ ఎందుకు, గవర్నమెంట్ స్కూల్స్లో ఇంగ్లీష్ నేర్పించడం ఎందుకు అనే ప్రశ్నలు వస్తాయి. మోస్ట్ ఆఫ్ ద పొలిటీషియన్స్ కూడా దాన్నే ఎక్కువ నెరేటివ్ పుష్ చేస్తూ ఉంటారు. ఇవన్నీ విన్నప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది సార్? ఎందుకు చదువుకుంటున్నాం ప్రేమ్ గారు మనము అంటే మంచి మంచి ఆపర్చునిటీస్ మనకి రావాలి, మనం బాగా బతకాలి, మంచి కంపెనీస్లో జాబ్ రావాలి, లేదా బాగా బిజినెస్ చేయాలి, లేదా విదేశాలకు వెళ్ళాలి, ఇంకా జ్ఞానాన్ని సంపాదించాలి. అల్టిమేట్ గోల్ ఏంటి అని అంటే మనం బాగా సంపాదించాలి, అంటే మంచి ఆపర్చునిటీస్ మనకి రావాలి అనే ఉద్దేశమే ఉంటుంది ఎవరికైనా. సరే, మరి తెలుగు బాగా వస్తే ఆపర్చునిటీస్ ఉన్నాయా? ఇప్పుడు ఒక ఐటీ కంపెనీలో నేను పని చేయాలండి, నాకు తెలుగు బాగా వచ్చండి, నన్ను చాలా నాలెడ్జ్ ఉంది, నాకు మీరు ఏది అడిగినా నేను చెప్పగలను తెలుగులో, ఇంగ్లీష్లో చెప్పలేను అంటే ఒక ఐటీ కంపెనీ తనని రిక్రూట్ చేసుకునే పరిస్థితి ఉందా అంటే లేదు, ఖచ్చితంగా లేదు, 100% లేదు, తీసుకోరు, ఆ దరిదాపుల్లో కూడా రానివ్వరు. సరే, మరి మాతృభాష ఇంపార్టెన్స్ ఏం తగ్గట్లేదు సార్. ఇంట్లో అమ్మతో, నాన్నతో, బ్రదర్స్తో కావచ్చు, అన్నదమ్ములతో, ఫ్యామిలీ మెంబర్స్తో తెలుగులోనే మాట్లాడుకుంటాం సార్. మనకు తెలుగు ఒక సబ్జెక్ట్ ఉంది, తెలుగు మనకి ఖచ్చితంగా మనకి ఇంట్లో వాళ్ళు అలవాటు చేస్తారు, చిన్నప్పటి నుంచి మనం నేర్చుకుంటున్నాం, బాగుంది. కానీ మనం బ్రతకాలంటే తెలుగు అమ్మ భాష, ఇంగ్లీష్ నాన్న భాష అంటాను నేను. ఎందుకు అని అంటే మనకు బ్రతకాలంటే ఇంగ్లీష్ రావాల్సిందే. బతకడం ఒకటే కాదండి, మీరు ఏదైనా నాలెడ్జ్ సంపాదించాలనుకున్నారు, దేంట్లో ఉందండి నాలెడ్జ్ అంతా ఇంగ్లీష్లోనే ఉంటుంది. మీరు ఒక సర్కిల్, మీ పరిధి పెంచుకోవాలనుకుంటున్నారు, ఇంగ్లీష్ వస్తేనే మనకు సర్కిల్ పెరుగుతుంది. ఇప్పుడు తెలుగు ప్రాముఖ్యత ఏం తగ్గట్లేదండి. వాస్తవానికి ఏంటంటే తెలుగులో మరి ఎక్కువ ఆపర్చునిటీస్ సృష్టించాలి కదా.
అవును సార్. తెలుగు మర్చిపోవద్దు అన్నప్పుడు తెలుగు మీదనే అన్ని ఎక్కువగా ఆపర్చునిటీస్ ఉన్నప్పుడు జనాలందరూ కూడా తెలుగే నేర్చుకుంటారు. ఎవరైనా సరే సార్, మీ పిల్లలైనా నా పిల్లలైనా తెలుగు అంటే మనందరికీ ఇష్టమే. ఇష్టం లేనివాడు ఎవడూ ఉండడు తెలుగు వాళ్ళు. నాకు తెలుగు అంటే చాలా ఇష్టం. నేను ఇంతసేపు మీతో మాట్లాడుతున్నాను. తెలుగులోనే అంత మాట్లాడుతున్నాను. స్పష్టంగా మాట్లాడుతున్నారు. ఎందుకు మాట్లాడుతున్నాను నేను తెలుగులో అనంటే, తెలుగు మన మాతృభాష. ఇంగ్లీష్ మనం బ్రతకడానికి. ఇంగ్లీష్ అవసరం ఉన్న చోట మాట్లాడుకుంటాం. ఖచ్చితంగా వచ్చి తీరాల్సిందే. ఇప్పుడున్న జనరేషన్‌లో, ఇప్పుడున్న ప్రెజెంట్ సినారియోలో ఇంగ్లీష్ లేకపోతే మనం ఎక్కువగా ఆపర్చునిటీస్ ఉండవు మనకి. మీరు చాలామంది సెలబ్రిటీస్కి కూడా ట్రైనింగ్ ఇచ్చారు అని చెప్పారు. ఎవరెవరికి ఇచ్చారు? వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఎలా ఉన్నాయి? సరే, ఎవరికైనా ఏ ఏరియాలో వర్క్ చేసే వాళ్ళకైనా వాళ్ళ వర్క్ చేసే ఏరియాలో వాళ్ళకి సంబంధించిన టర్మినాలజీ అంతా వాళ్ళకి తెలుసు సార్. అంటే పదాల రూపంలో తెలుసు. వాళ్ళకి ఎవరికైనా తెలియంది ఏంటంటే ఆ పదాలను ఉపయోగించి సెంటెన్స్ మేకింగ్ ఎలా చేయాలో తెలియదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మూవీ డైరెక్టర్ ఉన్నాడు అనుకోండి. ఆయన ఇంటర్వ్యూ జరుగుతుంది. సార్ మీరు ఎన్ని సినిమాలు తీశారు అంటే, నేను ఇప్పటివరకు ఒక 10 సినిమాలు చేశానని చెప్పాలి. ఐ హ్యావ్ మేడ్ 10 మూవీస్ అంటారు. ఒక ప్రొడ్యూసర్ అంటే ఐ హ్యావ్ ప్రొడ్యూస్డ్ 10 మూవీస్ అంటారు. ఈ ప్రొడ్యూస్, ఈ మేడ్, ఈ ప్రొడ్యూస్ అనేది వాళ్ళకి సంబంధించిన టర్మినాలజీ. మీరు ఐటీ కంపెనీస్కి వెళ్ళారనుకోండి సార్, అక్కడ టర్మినాలజీ వేరుంటుంది. మనమేమో మెసేజ్ చేయి అంటాం, సెండ్ ఎ మెసేజ్ అంటాం, కాల్ మీ అంటాం. వాళ్ళ దగ్గరికి వెళ్ళేసరికి పింగ్ మీ అంటారు. అంటే ఏంటి, ఉద్దేశం ఒకటే కానీ వాళ్ళ టర్మినాలజీ వేరు. ఇప్పుడు వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా క్లయింట్ ఏదైనా ఒక చిన్న కంప్లైంట్ రేజ్ చేశారు, వాళ్ళు రేజ్ అని వాడతారు. ద క్లయింట్ హ్యాస్ రేజ్డ్ ఏ కంప్లైంట్ అంటారు. సో మనమేమో బయట వచ్చేసరికి నేను కంప్లైంట్ ఇచ్చాను అంటాం. అట్లాగా పదాలు మారుతున్నాయి. అంటే టర్మినాలజీ అంటారు దాన్ని, పర్టికులర్గా దాన్ని ఒక టర్మినాలజీ అంటాం. ఇప్పుడు మీ ఇష్యూ సాల్వ్ అయిందంటాం మనం. వాళ్ళు ఏమంటారు, యువర్ ఇష్యూ హ్యాస్ బీన్ రిజాల్వ్డ్ అంటారు. రిజాల్వ్ అనే పదం వాడతారు. అంటే పదాలు మారుతున్నాయి కానీ వాళ్ళకి కావాల్సింది ముఖ్యంగా ఏంటి అని అంటే, ఇప్పుడు ఈ ఇష్యూ రిజాల్వ్ అయిందంటే ఏమనాలా, ఈ ఇష్యూ రిజాల్వ్ అవుతున్నది అంటే ఏమనాలా, ఈ ఇష్యూ రేపు రిజాల్వ్ అయితే అంటే ఏమనాలి, ఈ ఇష్యూ మేము రిజాల్వ్ చేయలేము అంటే ఏమనాలి, ఈ వాక్య నిర్మాణం తెలియాలి. తెలిస్తే రిజాల్వ్ అని వాళ్ళకి ఆల్రెడీ తెలుసు కాబట్టి దాన్ని ఆ సెంటెన్స్లో అప్లై చేసి చెప్పగలుగుతారు వాళ్ళు. ఒక 1 అవర్లో ఇంగ్లీష్ నేర్పిస్తాము, 1 డేలో నేర్పిస్తాము, ఈ 2 అవర్స్లో నేర్పిస్తాము, లేదంటే 30 డేస్లో అని చెప్పి బుక్స్. మా చిన్నప్పుడు అయితే 30 డేస్లో ఇంగ్లీష్ నేర్చుకోండి అనే బుక్స్ చాలా ఫేమస్గా ఉండేవి. ఎస్. సో అసలు యూజువల్గా ఎన్ని రోజుల్లో నేర్చుకోవచ్చు? సరే, 1 అవర్లో ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు అంటే ఈ పాటికి ప్రపంచం అంతా ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉండేవారు. అది హైలీ ఇంపాసిబుల్ సార్. ఒక భాష అనేది వ్యాస్ట్ అండి, అంటే చాలా పెద్దది కదా భాష అంటే. ఒక గంటలో నేర్చుకోవడం హైలీ ఇంపాసిబుల్. మనం తెలుగైనా సరే ఎన్ని సంవత్సరాలు మనం స్పెండ్ చేసాం తెలుగు, ఒక్కొక్క పదం విని ఆ తర్వాత ఒక్కొక్క సెంటెన్స్ని మనం పికప్ చేసి మినిమం 5-6 ఇయర్స్ పట్టింది మనకి మన తెలుగు భాష మాతృభాష రావడానికి. సో ఇప్పుడు అదే ఒక ఇంగ్లీష్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి అని అంటే ఈ 1 అవర్ 2 అవర్స్ కాదండి. మీరు అన్నారు చూసారు 30 డేస్లో ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు అనేది. ఏం నేర్చుకోవచ్చు అని అంటే గ్రామర్ మీద పట్టు సాధించవచ్చు. అంటే మనకు ఆల్రెడీ కొన్ని పదాలు తెలిసి ఆ పదాలను ఉపయోగించి సెంటెన్స్ మేకింగ్ ఎలా చేయొచ్చు అనేది మనం తెలుసుకోవచ్చు. దాంతో ఇంగ్లీష్ రాదండి. ఆ తర్వాత మనం ఏం చేయాలంటే ఇంగ్లీష్కి టచ్లో ఉండాలి. ఇంగ్లీష్కి టచ్లో ఉండడం అంటే ఇంగ్లీష్ పుస్తకాలు చదవడం ద్వారా వొకాబులరీ బాగా పెరుగుతుందండి. ఎవరికైనా సరే ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకున్న వాళ్ళకి నేను సలహా ఇచ్చేది ఏంటంటే, ఫస్ట్ లెర్న్ హౌ టు మేక్ ఎ సెంటెన్స్ ఇన్ ఇంగ్లీష్. ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారు. Okay. 1 మంత్లో ఉంటే ఇలా నేర్పించాలని, 6 మంత్స్ ఉంటే ఇలా అని, 1 ఇయర్ ఉంటే ఇలా అని, అలా ఏమన్నా నేర్పిస్తారా సార్ వాళ్ళకి? ఎస్, మినిమం అయితే 1 మంత్ టైం స్పెండ్ చేయాల్సిందండి ఎవరైనా సరే. ఆ 1 మంత్ కంటే లోపల అంటే చెప్పడం హైలీ ఇంపాసిబుల్. నేనే చెప్తున్నాను కదండి. ఈవెన్ కాంపిటేటివ్ కూడా కొంతమంది 4 రోజులలో కాంపిటేటివ్, 5 రోజులు అంటే గుడ్డి గుర్తుల ద్వారా నేర్పిస్తారు. అంటే కాన్సెప్ట్ నేర్పరు. అంటే చిన్నప్పటి నుంచి మనం 10th ఎట్లా పాస్ అయ్యాం. ఇప్పుడు మీ 10thలో మీకు గ్రామర్ ఉందా లేదండి? ఎస్ఎస్సిలో అవును సార్. మీరు పాస్ అయ్యారు కదా. అవును మరి ఇప్పుడు మీకు గ్రామర్ మీద కమాండ్ ఉందా? లేదు. ఎందుకు లేదు అంటే మన కాన్సెప్ట్స్ నేర్పించలేదు. దే డింట్ టీచర్స్ కాన్సెప్ట్స్. మరి ఏం నేర్పించారంటే ఎగ్జామ్లో ఇగో ఇలా వస్తే ఇలా చెయ్యి, ఇక్కడ వస్తే V1 పెట్టు, ఇది వస్తే అక్కడ వర్బ్ సెకండ్ ఫామ్ పెట్టు, ఇలా వస్తే బై పెట్టు. ఈ ఈ ఈ ఈ గుడ్డి గుర్తుల ద్వారా నేర్పించి ఎగ్జామ్ ఎట్లా పాస్ కావాలో నేర్పించా. ఇప్పుడు కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉన్నాయండి. అక్కడ కూడా మనం అలా చెప్పామనుకోండి ఏం లాభం అండి. అసలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇంగ్లీష్ ఎందుకు పెట్టారు, అసలు అకాడమిక్స్లో ఇంగ్లీష్ ఎందుకు పెట్టారంటే వీళ్ళు ఇంగ్లీష్ మాట్లాడాలని కదా పెట్టింది. దాన్ని మనం స్కిప్ చేసి గుడ్డి గుర్తుల ద్వారా నేర్చుకోవడం ద్వారా పెద్ద ప్రయోజనం ఏముండదు. మినిమం 1 మంత్ దే షుడ్ స్పెండ్. విదేశాలకు వెళ్ళే వాళ్ళైనా ఎవరైనా సరే. సార్ చాలామందికి ఇంగ్లీషు వాళ్ళకి నేర్చుకుంటారు, తర్వాత రాయగలుగుతారు, కానీ మాట్లాడలేకపోతారు. టీచర్స్ కానివ్వండి, అండ్ పొలిటీషియన్స్ కూడా కానివ్వండి.
వాళ్ళు ఎందుకు అంత కాన్ఫిడెన్స్ వాళ్ళకి బిల్డ్ అవ్వట్లేదు అంటారు సార్? జనరల్‌గా ఎవరైనా సరే పబ్లిక్ స్పీకింగ్ గానీ, మామూలు స్పీకింగ్ గానీ మాట్లాడకపోవడానికి కొన్ని రీజన్స్ ఉంటాయి సార్. అంటే ముఖ్యంగా 3 రీజన్స్ ఉంటాయి. ఒకటి ఫస్ట్ వన్ ఏంటంటే భాష రాకపోవడం సార్. ఇప్పుడు ఇంగ్లీష్ రాదు. ఎళ్లి ఇంగ్లీష్‌లో మాట్లాడంటే మాట్లాడలేడు. ఇది రీజన్ 1. రెండోది ఇంగ్లీష్ వచ్చినా సరే ఆ సబ్జెక్ట్ గురించి అవగాహన లేనప్పుడు కూడా మనిషి మాట్లాడలేడు. ఇప్పుడు నేను సడెన్‌గా మీకు ఒక టాపిక్ ఇచ్చి మాట్లాడండి తెలుగులో అంటే మీకు తెలియని టాపిక్ ఇస్తే మీరు తెలుగులో కూడా మాట్లాడలేరు. అంత మాత్రాన మీకు తెలుగు రాదని కాదు. దాని గురించి అవగాహన లేకపోవడం. ఇది రీజన్ 2 అండి. నెంబర్ 3 ఏంటంటే సిగ్గుంటదండి కొంతమందికి. అంటే ఇంట్రోవర్ట్స్ అంటారు వీళ్ళని. ఎక్కువ 10 మందిలో తిరగరు, మాట్లాడరు. ఇప్పుడు మిమ్మల్ని ఏదైనా ఇచ్చి టాపిక్ ఇచ్చి 10 మందిలో చెప్పండి అంటే మీరు ఈజీగా చెప్పగలుగుతారు. ఎందుకు చెప్పగలుగుతారు అని అంటే మీరు యు ఆర్ నాట్ అన్ ఇంట్రోవర్ట్. అంటే మీరు 10 మందిలో తిరిగారు, 10 మందితో కమ్యూనికేట్ చేయడం మీకు అలవాటు ఉంది కాబట్టి అనర్గళంగా మీరు వెళ్ళి మాట్లాడగలుగుతారు. కొంతమంది మాట్లాడలేరు. ఎందుకంటే వాళ్ళని ఇంట్రోవర్ట్స్ అంటారు. ఎక్కువ 10 మందిలో కలిసి తిరిగే అలవాటు ఉండదు. అయితే ఈ మూడిటిని ఎలా అధిగమించవచ్చు? మరి ఇప్పుడు దీంట్లో మెయిన్ ప్రాబ్లమ్ ఏంటో చూడండి. ఇంట్రోవర్ట్స్ ఉన్నారనుకోండి సార్, 10 రోజులు మనం బయట నించోబెట్టి మాట్లాడిస్తే ఆ ప్రాబ్లం ఓవర్కమ్ చేయొచ్చు. అవగాహన లేకపోతే ఒక అరగంట టైం ఇచ్చి దీని గురించి చదువుకునిరా అని అంటే చదువుకొని వచ్చి చెప్తాడు. ప్రధాన సమస్య ఎక్కడొస్తుంది అంటే భాష రాకపోవడమే సార్. ఎందుకు అనంటే చాలామంది ఎందుకు మాట్లాడరు? మీరు పబ్లిక్ స్పీకింగ్ పక్కన పెట్టండి సార్. సో మామూలుగా కూడా కమ్యూనికేషన్లో అంటే ఎవరితోనైనా కొత్త వాళ్ళతో ఇంగ్లీష్లో మాట్లాడాలన్నప్పుడు మాట్లాడరు. ఎందుకు? దే డోంట్ స్పీక్. ఎందుకు అనంటే నేను మాట్లాడితే ఏమన్నా తప్పు వస్తుందేమో, తప్పు వస్తే ఎదుటి వ్యక్తి ఏమనుకుంటాడో, నా పరువు పోతుందేమో, వచ్చిన తెలుగులో మాట్లాడితే అయిపోతుంది కదా అని అనుకుంటారు. సో మరి అంటే ఎక్కడ మిస్ అవుతుంది? నేను మాట్లాడేది తప్పేమో అంటే క్లారిటీ లేదు సార్. క్లారిటీ లేనప్పుడు కాన్ఫిడెన్స్ ఉండదు. కాన్ఫిడెన్స్ లేకపోతేనే కదా ఇంకా భయం వచ్చేది. సో మనం ఏం చేయాలి అని అంటే ఆ క్లారిటీ ఇస్తాం మనం. మన ట్రైనింగ్ ద్వారా కావచ్చు, ఎక్కడ నేర్చుకున్నా సరే ఆ క్లారిటీ తెచ్చుకోవాలి. ఇప్పుడు మీరు చాలా మంది సెలబ్రిటీస్కి ఇచ్చారు కదా సార్, Yes, వాళ్ళ sir. పేర్లు చెప్పడానికి ఓకేనా సార్ మీకు? సినిమా ఇండస్ట్రీలో చాలామంది డైరెక్టర్ సుకుమార్ గారికి, మీ వర్ణకన్న, బుక్ లో కూడా రాశారు కదా సార్, సుకుమార్ గారు ఫార్వర్డ్ రాశారండి మా పుస్తకానికి. మీరు చూశారు కదా. అవును సార్. ఇట్లా చాలామందికి ఇచ్చామండి. బుచ్చిబాబు గారికి అండ్ మారుతి గారికి ఇట్లా చాలామందికి ఇచ్చాము. వాళ్ళకి నేర్పించేది ఏముంటుంది సార్? అంటే మామూలుగా వాళ్ళంతా ట్వీట్ చేస్తారు, ఫేస్బుక్లో పోస్టులు చేస్తారు, Yes. ప్రెస్ మీట్స్లో కూడా మాట్లాడతారు. సో చాలామంది సార్ నేర్చుకొని మాట్లాడతారు సార్. అంటే వాళ్ళ గోల్ ఒకటి ఉంటుంది సార్. సినిమా ఇండస్ట్రీలో నేను డైరెక్టర్ అవ్వాలి. డైరెక్టర్ అవుతారు. అయిన తర్వాత ఇప్పుడంతా పాన్ ఇండియా సినిమాలు అయిపోయాయి. వాళ్ళు ప్రమోషన్స్ చేయాలంటే ముంబైలో చేయాలి. Okay. ముంబైలో పోయి తెలుగు మాట్లాడితే కుదరదు కదా. సో ఎవరైనా సరే సార్ అవసరాన్ని బట్టి నేర్చుకుంటారు. సో వాళ్ళ ఏ ఏ ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే ఎనీ ఫీల్డ్. సో వాళ్ళకేంటి ఇప్పుడు డైరెక్టర్స్ ఉన్నారు, వాళ్ళు మంచి డైరెక్టర్ అవుతారు, వాళ్ళ సినిమాస్ బాగా సక్సెస్ఫుల్ అవుతాయి. సో వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టాలి, లేదా ఏదైనా ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసినప్పుడు ఇంగ్లీష్లో మాట్లాడాల్సిన అవసరం వస్తుంది. కాబట్టి అప్పుడు వాళ్ళ రిక్వైర్మెంట్ ఏంటి? ఈ ఇంగ్లీష్ కూడా నేర్చుకుంటే అయిపోద్ది కదా. ఇప్పుడు అంత పెద్ద గోల్ రీచ్ అయిన వాళ్ళకి ఇంగ్లీష్ చాలా చిన్న విషయం కదా. కరెక్ట్ ట్రైనర్ దొరికితే 2 months దే కెన్ స్పీక్ లైక్ నేటివ్స్. ఇప్పుడు మేము చిన్నప్పుడు చదివేటప్పుడు జెడ్ అని చెప్పేవాళ్ళు, ఇప్పుడు దాన్ని జీగా మార్చారు. జీ అంటున్నారు. సో ఇలా ఈ భాష ఎవాల్వ్ అవుతూ ఉంటుంది కదా సార్, ఇవన్నీ ఎవరు సెట్ చేస్తారు సార్? సో నేటివ్ స్పీకర్సేనండి. ఎవరైనా సరే నేటివ్ స్పీకర్సే. కొన్ని కొత్త పదాలు వస్తూ ఉంటాయి, పాతవి వెళ్ళిపోతూ ఉంటాయి, ఎక్స్టింక్ట్ అవుతూ ఉంటాయి. సో ఇంగ్లీష్లో కూడా ఇప్పుడు విల్, షెల్ అని 2 ఉంటాయి. సో ఒకప్పుడు విల్, షెల్ సేమ్ ఈక్వల్ ఇంపార్టెన్స్తో మాట్లాడేది. ఇప్పుడు వీఆర్ నాట్ యూజింగ్. షెల్ అనేది ఎక్స్టింక్ట్. ఒక 2 సందర్భాల్లో తప్పించి టు మేక్ ప్రపోజల్స్ ఆ సందర్భంలో, లేకపోతే ఎక్కడైనా డిరెక్షన్స్ ఇస్తాం కదండి, ఇలా చేయాలి ఆ కాంటెస్ట్లో తప్పించి, అంటే లీగల్ టెర్మినాలజీలో జనరల్గా అక్కడ తప్పించి షెల్ అనేది అప్లికేషన్లో లేదు. సో అట్లయిందంటే భాష అనేది ఇప్పుడు మీరు అన్నట్టు ఎవాల్వ్ అవుతూ ఉంటుంది. సో కొత్త పదాలు వస్తూ ఉంటాయి, పాతవి వెళ్ళిపోతూ ఉంటాయి. మేము రాసేటప్పుడు మొత్తం సెంటెన్స్ అంతా కూడా రాసేవాళ్ళం సార్. ఇప్పుడు వస్తున్న జనరేషన్ పిల్లలంతా కూడా చిన్న ఎంటైర్ సెంటెన్స్ అంతా కూడా 2-3 లెటర్స్లో కంప్లీట్ చేస్తూ ఉన్నారు సార్. సరే, అవి మీరు అబ్జర్వ్ చేశారా సార్ Yes. ఎవరన్నా? దాన్ని ఇన్ఫార్మల్ భాష అంటారు. మనం ఫార్మల్గా మాట్లాడేటప్పుడు అలా కుదరదండి. మనం ఎలా రాస్తాం, సెంటెన్స్ మొత్తం నిండుగానే రాయాల్సి వస్తుంది ఫార్మల్గా రాసేటప్పుడు. ఇన్ఫార్మల్ వేలో కమ్యూనికేషన్ ఎన్నో విధాలుగా చేసుకోవచ్చు. మన తెలుగులో కూడా చేసుకుంటాము. సో అట్లా ఏ భాషకైనా ఫార్మల్, ఇన్ఫార్మల్ 2 ఉంటాయి. సార్ ఇప్పుడు నేను చాలా మూవీస్లో చూస్తూ ఉంటాను. ఇప్పుడు బ్రిటిష్ మూవీస్ ఏమో ఒక టైప్ ఆఫ్ సెంటెన్స్ ఫార్మేషన్ ఉంటుంది, అండ్ ఇంగ్లీష్ యుఎస్ బేస్డ్గా ఉండేవేమో ఒక టైప్ ఆఫ్ సెంటెన్స్ ఫార్మేషన్ ఉంటుంది.
ఎందుకు సార్ అలా డిఫరెన్స్? భాష అనేది సేమ్ సార్. ఆస్ట్రేలియా వాళ్ళకైనా, అమెరికా వాళ్ళకైనా, యూకే వాళ్ళకైనా అంటే సెంటెన్స్ సేమ్ ఉంటుంది, పదాలు మారుతాయి సార్. ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకరేమో ట్రక్ అంటారు, ఒకరు లారీ అంటారు. వాట్ మేక్స్ ద డిఫరెన్స్? నథింగ్. అయితే మనకి బ్రిటిష్ వాళ్ళు, వీ వర్ రూల్డ్ బై బ్రిటిషర్స్ ఫర్ ఆల్మోస్ట్ 200 years, రైట్? సో మన మీద ఖచ్చితంగా వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువగా ఉంది. సో కాబట్టి మన బ్రిటిష్ ఈ లాంగ్వేజ్కి అంటే బ్రిటిష్ ఇంగ్లీష్కి ఎక్కువగా మనం అలవాటు పడ్డవాళ్ళం. అయితే మీరు ఇప్పుడు గమనించినట్టయితే ద వరల్డ్ హ్యాస్ బికమ్ ఏ గ్లోబల్ విలేజ్. అంటే ప్రపంచం అంతా ఒక ఊరు అయిపోయింది. సో ఇంతకుముందు బ్రిటిష్ వాళ్ళు వచ్చి పరిపాలించారు కాబట్టి మనకి ఇన్ఫ్లుయెన్స్ ఉంది అంటున్నారు. ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు రావాల్సిన అవసరం లేదు, అమెరికా వాళ్ళు రావాల్సిన అవసరం లేదు. సో ఏంటంటే ఒక మనకి ఈ ఇంటర్నెట్ ద్వారా మనకు అన్ని పదాలు తెలుసు కాబట్టి అంతా మిక్స్ అయిపోయిందండి. సో కాబట్టి దానివల్ల పెద్దగా ఇబ్బంది ఏమి ఉండదు నేర్చుకునేటప్పుడు, బట్ కొన్ని పదాలు మారుతాయి అంతే. ఒక ఎంపీ శశి థరూర్ గారు ఉన్నారు. ఇప్పుడు ఆయన మాట్లాడే పదాలు చాలామంది ఇంటర్నెట్లో మీమ్స్ లాగా వేస్తూ ఉంటారు సార్. అంటే ఈయన వాడే పదాలు ఎక్కడా దొరకవని చెప్పి. ఆ రేంజ్ ఆఫ్ ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఎన్ని మంత్స్ పట్టిద్ది, ఎన్ని ఇయర్స్ పట్టిద్ది సార్? అంటే శశి థరూర్ గారు మాట్లాడే ఇంగ్లీష్ చాలా మంచి ఇంగ్లీష్ అండి. యాక్చువల్గా ఈ స్పీక్స్ గుడ్ ఇంగ్లీష్. అంటే ఆయన మాట్లాడే పదాలు దొరకవు ఇవన్నీ కాదండి, పదాలు ఉంటేనే మాట్లాడతారు ఆయన కూడా, కానీ మనం వాడట్లేదు, మనం వినలేదు. చాలామంది ఏమనుకుంటారంటే మనం వినకపోతే దీన్ని వాడరేమో అనుకుంటారు. ఇప్పుడు శశి థరూర్ గారు మాట్లాడే భాష ఎలా ఉంటుంది అని అంటే అంటే ఇది కాంప్లెక్స్ అని ఏమి ఉండదు సార్ భాషకి. భాష అనేది ఎలా ఉంటుంది అంటే మాట్లాడే సబ్జెక్టుని బట్టి లాంగ్వేజ్ ఆ వొకాబులరీ ఉంటుంది, ఆ టర్మినాలజీ అంటారు, దాన్ని జార్గన్ అని కూడా అంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తెలుగులో మీరు ఎకనామిక్స్ గురించి మాట్లాడుతున్నారు, ద్రవ్యోల్బణం అన్నారు. అవును. ద్రవ్యోల్బణం అంటే ఎంతమంది తెలుసు సార్ తెలుగులో? ఇప్పుడైతే నాకు తెలిసి మోస్ట్లీ చాలామందికి తెలుసు. చాలామంది తెలియదు. ద్రవ్యోల్బణం అంటే ఎవరికీ తెలియదు, అంటే ఎవరికి కాదు చాలా మందికి తెలియదు. మరి శశి థరూర్ గారు ఎకనామిక్స్ గురించి మాట్లాడినప్పుడు ఇన్ఫ్లేషన్ అంటాడు, ఇంగ్లీష్లో ఇన్ఫ్లేషన్ అని అంటారు. మరి ఈ పదం చాలామంది వినని వాళ్ళు ఉంటారు. వినకపోతే శశి థరూర్ గారు మాట్లాడేది కాంప్లెక్స్గా ఉంది అనొద్దు మనం. విలేజెస్ నుంచి వచ్చే వాళ్ళకి మీ దగ్గర అన్ని రకాల స్టూడెంట్స్, అన్ని వర్గాల ప్రజలు వస్తూ ఉంటారు కదా సార్. ఎస్. మీరు బాగా అబ్జర్వ్ చేసిన విషయం ఒకటి చెప్పండి సార్. విలేజ్ లెవెల్ నుంచి వచ్చే వ్యక్తి ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ ఏ లెవెల్లో ఉంటుంది, అలాగే సిటీ నుంచి వచ్చే వ్యక్తి ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ ఎలా ఉంటుంది? విలేజ్ నుంచి వచ్చిన వాళ్ళకి ఫ్లూయెన్సీ తక్కువ ఉంటుంది, అంటే వాళ్ళు ఫాస్ట్ అనర్గళంగా మాట్లాడలేరు, ఇంగ్లీష్ రాదు, ఇంగ్లీష్ వీక్ ఉంటారు. బట్ అట్ ద సేమ్ టైం వాళ్ళు ఫ్లూయెంట్గా మాట్లాడరు, దే కెనాట్ స్పీక్ ఫ్లూయెంట్ ఇంగ్లీష్. అయితే సిటీలో ఉన్న వాళ్ళకి ఏంటంటే ఇంగ్లీష్ మాట్లాడతారు కానీ చాలా తప్పులు ఉంటాయి, ఫ్లూయెన్సీ ఉంటుంది బట్ మిస్టేక్స్ ఉంటాయి. సో ఈ రెండిట్లో ఇది బాగా అబ్జర్వ్ చేశాను. బట్ ఇద్దరికి కావాల్సిన విషయం ఒకటే ఏంటంటే సెంటెన్స్ మేకింగ్ కావాలి. మళ్ళీ చాలామంది ఆలోచిస్తున్నారు అనుకోండి సార్ ఒక టాపిక్ మీద, తెలుగులో ఆలోచిస్తారా సార్, ఇంగ్లీష్లో ఆలోచిస్తారా? బేసిక్గా మదర్ టంగ్ తెలుగు ఉండి ఇంగ్లీష్ నేర్చుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో ఫస్ట్ తెలుగులోనే ఆలోచిస్తారు. మీరు ఇంగ్లీష్కి బాగా టచ్లో ఉండి ఇంగ్లీష్ మీద మీకు కమాండ్ వచ్చింది అనుకోండి, మీ ఆలోచన సరళి కూడా మారుతుంది. అంటే మైండ్ డస్ నాట్ నో, అంటే లాంగ్వేజ్ అంటే ఈ భాషలోనే ఆలోచించాలి అనేది మైండ్ ఇట్ డజంట్ నో. మైండ్కి ఏం తెలుస్తుంది అంటే నువ్వు ఎక్కువ దేనికి టచ్లో ఉంటే దాంట్లోనే ఆలోచన. నువ్వు తెలుగు బాగా మాట్లాడుతున్నావు, ఆలోచన తెలుగులో వస్తుంది. కంప్లీట్గా నువ్వు ఇంగ్లీష్ అట్మాస్ఫియర్లోకి వెళ్ళి ఇంగ్లీష్ బాగా మాట్లాడుతున్నప్పుడు మైండ్ ఆటోమేటిక్గా ఇంగ్లీష్లోనే ఆలోచిస్తుంది. తెలంగాణలో 53,000 మంది టీచర్లు పైగా ట్రైన్ చేశారు. ఎస్ సార్. మరి ఏపీలో ఏంటి సార్ ఓన్లీ 24,000 మందిని ట్రైన్ చేశారు? అంటే సార్ ఇక్కడ తెలంగాణలో మనకేంటంటే కొంచెం సపోర్ట్ దొరికింది. సో ఇక్కడ మాకు సర్కిల్ కూడా ఎక్కువ కాబట్టి ఇక్కడ ఎక్కువగా రీచ్ అవ్వగలిగాం. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఏపీలో వెళ్తే ఏంటంటే ఇక్కడితో కంపేర్ చేస్తే అక్కడ టీచర్ నెంబర్ డబుల్ ఉంది యాక్చువల్గా. ఓకే. కాకపోతే ఏంటంటే తక్కువ మందికి రీచ్ అవుతున్నాం. ఎందుకు అని అంటే ఇది అఫీషియల్ ప్రోగ్రామ్ కాదు కాబట్టి. సో గవర్నమెంట్స్ కనుక దీన్ని అఫీషియల్ ప్రోగ్రామ్ చేయగలిగితే వండర్ఫుల్ రిజల్ట్స్ ఉంటాయి అక్కడ కూడా. తెలుగు మీడియం టు ఇంగ్లీష్ మీడియంకి చేంజ్ చేశారు, వాళ్ళు అది అడాప్ట్ చేసుకోవడానికి కొంత టైం పడుతుంది అన్నారు కదా. అవును సార్. ఈ పీరియడ్ ఎన్ని ఇయర్స్ ఉండొచ్చు సార్? అంటే వాళ్ళు ఫుల్ ఫ్లూయెంట్గా కరెక్ట్ కనుక ట్రైనింగ్ ఇస్తే 1 year మోర్ దెన్ ఎనఫ్ అండి. ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్ టీచర్స్ ఆర్ హైలీ క్వాలిఫైడ్ అండి. సో మీరు చూడండి, ఏ గవర్నమెంట్ స్కూల్ టీచర్ అయినా ఎన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ని క్రాక్ చేసి తను జాబ్ కొడతాడో మనకు తెలుసు. ఈవెన్ ఐ ట్రైన్ దెమ్,
అంటే నేను చాలామంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి కూడా ట్రైనింగ్ ఇస్తూ ఉంటాను. సో వాళ్ళు ఎంత కష్టపడితే ఆ జాబ్ వస్తుంది వీ నో వెరీ వెల్. అవును. సో చాలా సాక్రిఫైస్ చేస్తారు వాళ్ళు ఆ జాబ్ రావడం కోసం. సో అంత హైలీ క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారు, బట్ వీఆర్ నాట్ యూటిలైజింగ్ ద రిసోర్సెస్ ప్రాపర్లీ. దట్ ఈస్ వాట్ ఐ ఫీల్. సో టీచర్లని కరెక్ట్గా మనం ఉపయోగించుకోగలిగితే అసలు ప్రభుత్వ బడులు కిక్కిరిసిపోతాయి. అంటే మనకి అడ్మిషన్స్ లేవు అని బోర్డు పెట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. సో అది రావాలి అని అంటే కొన్ని సమస్యలు ఉండొచ్చు వేరేవి కూడా, బట్ ఉన్న సమస్యలలో ఇంగ్లీష్ కూడా ఒక ప్రధాన సమస్య అండి. సో అందుకే మనతోనయ్యింది ఏంటి అని అంటే మన దగ్గర ఇంగ్లీష్ ఉంది, వేరే లేదు కాబట్టి ఇంగ్లీష్ ఉంది కాబట్టి ఆ ఇంగ్లీష్ ఇస్తే అట్లీస్ట్ కొంచెమన్నా స్ట్రెంథెన్ అవుతాయి స్కూల్స్ అనే ఉద్దేశంతో టీచర్స్కి ఇవ్వడం జరుగుతుంది. దాని ద్వారా ఆ స్కూల్లో చదువుకునే పిల్లలకి కొంచెం బెనిఫిట్ అవుతారు అనే ఉద్దేశంతో ట్రైనింగ్ ఇస్తున్నాం సార్. 2 years కనుక మనకు టైం ఇచ్చి మీరు చేయండి అని గవర్నమెంట్స్ మనకి సపోర్ట్ చేస్తే 2 తెలుగు రాష్ట్రాలు 2 yearsలో ఇండియాలోనే నెంబర్ 1 స్టేట్స్గా ఉంటాయి మన తెలుగు రాష్ట్రాలు. ఆ దిశగా ఏదన్నా మీరు అప్రోచ్ అవుతున్నారా సార్ గవర్నమెంట్స్ని? అప్రోచ్ అంటే మనకు తెలిసిన వాళ్ళే కొంతమంది వెళ్తున్నారు, మాట్లాడుతున్నారు, బట్ ఇప్పటివరకు కరెక్ట్ సపోర్ట్ అయితే దొరకలేదు. దొరికితే విల్ సీ. సపోర్ట్ దొరికినా దొరికిపోయినా సార్ ప్రేమ్ గారు నేను చెప్తున్నాను, సపోర్ట్ దొరికితే 2 years, సపోర్ట్ దొరకకపోతే 4 years అవుతుంది, బట్ 100% వీఆర్ గోయింగ్ టు రీచ్ అవర్ గోల్. సార్ డే టు డే లైఫ్లో స్టూడెంట్స్ వాళ్ళ కమ్యూనికేషన్ ఇంప్రూవ్ చేసుకోవాలంటే ఏం చేయాలి? ఇప్పుడు అలాగే గ్రూప్స్ ఇలాంటివి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఏం చేయాలి? విదేశాలకి వెళ్ళడానికి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఎలాంటివి నేర్చుకోవాలి? సో ఎనీ స్టూడెంట్ if he wants to speak fluent English, first they need to have good command over this sentence making grammar part అండి. అంటే వాళ్ళు మాట్లాడే సెంటెన్స్ని ఇలా చెప్పాలి అన్న ఒక సెంటెన్స్ మేకింగ్ మీద కరెక్ట్గా వాళ్ళు తెలిసిన పదాలను ఉపయోగించి సెంటెన్స్ మేకింగ్ ఎలా చేయాలని నేర్చుకోవాలి. ఇది ఫస్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ అండి. దీని తర్వాత నెక్స్ట్ ఏంటంటే నేను చెప్పాను కదండి, భాషకి టచ్లో ఉంటే మనకి ఇంకా ఇంప్రూవ్మెంట్ బాగా పెరుగుతుంది. ఏ ఎగ్జామ్ అయినా సరే ఎందుకు పెడతారు? ఇప్పుడు సార్ కొంతమంది అడుగుతూ ఉంటారు ఏంటి అని అంటే ఈ IELTS, TOEFL. IELTS అంటే ఇంటర్నేషనల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టెస్టింగ్ సిస్టమ్. TOEFL అంటే టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ యాజ్ ఎ ఫారిన్ లాంగ్వేజ్. ఇవి ఎందుకు పెడతారు? నీకు ఇంగ్లీష్ ఎంత వచ్చో అని తెలుసుకోవడం కోసం. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా ఇంగ్లీష్ ఎందుకు పెడతారు అని అంటే నీకు ఇంగ్లీష్ ఎంతవరకు వచ్చు అనేది. సో ఇవన్నీ రావాలి అని అంటే మనకి అదొక స్కేల్ అండి. ఎగ్జామ్ అనేది ఒక స్కేల్ అంతే. IELTSలో 9 బ్యాండ్ ఉంటుంది. 9లో నువ్వు ఎక్కడ ఫిట్ అవుతావు? 6 వస్తే యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ మాస్టర్స్ అని చెప్తూ ఉంటారు. అంటే ఆ మాస్టర్స్ చేసే అట్మాస్ఫియర్లో నువ్వు చక్కగా సర్వే అవ్వగలుగుతావని ఆ ఎగ్జామ్ పెడతారు. TOEFL కూడా అంతే, దానికి కొన్ని పాయింట్స్ ఉంటాయి. ఇన్ని పాయింట్స్ వస్తే సో మీరు అక్కడ సర్వే అవ్వగలుగుతారని మీకు అడ్మిషన్ ఇస్తారు, ఏ యూనివర్సిటీ అయినా, ఫారిన్ యూనివర్సిటీ. ఎంట్రన్స్ ఎగ్జామ్స్ తీసుకున్నాం అనుకోండి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అక్కడ కూడా మీకు ఇన్ని మార్కులు రావాలనే కదా పెట్టేది. ఎందుకు పెడతారు టోటల్గా అంటే నీకు ఇంగ్లీష్ ఎంత వచ్చు అని. అంటే ఎంత వచ్చు అనేది ఎందుకు పెడతారు అని అంటే మనకి ఇంగ్లీష్ రావాలని. అయితే చాలామంది ఏం చేస్తారంటే స్టూడెంట్స్ ఎస్పెషల్గా నేను ఇప్పుడు మీకు చెప్పేది ఏంటంటే మీ ద్వారా స్టూడెంట్స్కి షార్ట్ కట్స్కి వెళ్ళకండి. ఎందుకు అంటే తర్వాత మీరు ఇబ్బంది పడాల్సి వస్తుంది. మీరు చదువుకుంటున్న ఏజ్ నుండే గ్రామర్ మీద కమాండ్ తెచ్చుకొని రోజు ఇంగ్లీష్ మాట్లాడుతూ ఇంగ్లీష్కి టచ్లో ఉంటే మీరు గ్రాడ్యుయేషన్ అయిపోయేసరికి తెలుగులాగా ఇంగ్లీష్ మాట్లాడవచ్చు. అప్పుడు మీకు ఎలాంటి సమస్య ఉండదు. సో దిస్ ఈజ్ వాట్ ఐ సజెస్ట్. అంటే ఇంగ్లీష్ న్యూస్ పేపర్ చదవడం, ఇంగ్లీష్ న్యూస్ ఛానల్స్ చూడడం, లేదా ఇంగ్లీష్ మూవీస్ చూడడం, ఏదైనా పాడ్కాస్ట్ ఇట్లాంటివి వినటం లిజనింగ్ ద్వారా, అండ్ మంచి పుస్తకాలు ఉన్నాయి చదవటం ద్వారా. సో కాబట్టి ఖచ్చితంగా దీని ద్వారా మన ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది. ఇంతమందికి ట్రైనింగ్ ఇచ్చారు, ఇన్ని అవర్స్ ఆఫ్ టైం దాని మీద స్పెండ్ చేస్తున్నారు కదా సార్. అవును. మీ ఫ్యామిలీ నుంచి ఎటువంటి సపోర్ట్ ఉంటుంది? వాళ్ళు ఏమి ఫీల్ అవ్వరా సార్ మీ డబ్బులన్నీ వేస్ట్ చేసి పడేస్తున్నారు, అక్కడికి వెళ్తున్నారు ఇక్కడికి వెళ్తున్నారు అని చెప్పి? దే ఫీల్ వెరీ హ్యాపీ యాక్చువల్గా. ఎందుకంటే డబ్బు సంపాదించడం పర్వాలేదు, మనం డబ్బు ఎవరికి అడగకుండా మన లైఫ్ని మనం కంఫర్టబుల్గా లీడ్ చేయగలుగుతున్నాం. సో దే ఆర్ వెరీ హ్యాపీ విత్ దాట్. అది కంఫర్టబుల్గా వాళ్ళకి ఉంది కాబట్టి ఇప్పుడు నేను బయట ఏం చేసినా కూడా వాళ్ళు పెద్దగా దాన్ని అంటే రెసిస్ట్ చేసే పరిస్థితిలో లేరు. ఇంకోటి ఏంటంటే మనం ఈ క్లాసెస్ చెప్పడం ద్వారా ఆ టీచర్స్ మన మీద చూపించే రెస్పెక్ట్, లవ్, మీకు మేము కొన్ని ఫొటోస్ చూపించాను కదా. సో ఆ రెస్పెక్ట్, ఆ లవ్ అనేది కొన్ని కోట్లు పెట్టినా దొరకదంటే అది. సో కొన్ని కొనుక్కోలేనివి ఉంటాయి. సో సాటిస్ఫాక్షన్ ఇట్లాంటివి. సో చాలా బాగుంది ఇది. అంటే ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ దిస్. అండ్ ఈవెన్ మై ఫ్యామిలీ మెంబర్స్ ఆల్సో, మా పేరెంట్స్ కానీ, మా మిస్సెస్ కానీ, మా పిల్లలు, ఎవ్రీవన్ దే ఆర్ కోఆపరేటింగ్ అండి. మీ పిల్లలు ఏం చేస్తారు సార్? మీ మిస్సెస్ ఏం చేస్తారు సార్? మా వైఫ్, తన నేమ్ రచన అండి. షీఈస్ వర్కింగ్ యాజ్ ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్. మా పిల్లలు వచ్చేసి పెద్ద అబ్బాయి 10 years old అండి,
ఫోర్త్ క్లాస్ చదువుతున్నాడు. అండ్ యంగర్ వన్ వచ్చేసి 6 years ఓల్డ్. సో నివేద్ అండ్ శ్రీచరణ్. మా పేరెంట్స్ అండి యాక్చువల్గా మదర్ పద్మమ్మ, ఫాదర్ అంజయ్య. అంటే మాది వ్యవసాయ కుటుంబం. సో వాళ్ళు ఇప్పుడు అక్కడే ఉంటారు. రెగ్యులర్గా అంటే మేము వెళ్తుంటాము, వాళ్ళు ఇక్కడికి రావడం జరుగుతుంది. మాకు 4 members బ్రదర్స్ అండి. అంటే మేము టోటల్గా 5 members. సో నాకంటే 2 పెద్దవాళ్ళు, 2 చిన్నవాళ్ళు. ఎలా ఉంటుంది సార్ మీరు ఇంట్లో అట్మాస్ఫియర్ ఇదంతా? అంత బాగుంటుందండి. సో కాకపోతే దీస్ డేస్ ఎవ్రీవన్ హ్యాస్ బికమ్ వెరీ బిజీ. సో వాళ్ళ పనులను బట్టి. బట్ పేరెంట్స్ రెగ్యులర్గా మేము కలవటం, ఏదైనా ఫెస్టివల్స్ వచ్చినా కానీ, ఫంక్షన్స్ ఉన్నా కానీ రెగ్యులర్గా కలుస్తూ ఉంటాం. సార్ ఒకవేళ ఎవరన్నా మన షో ద్వారా గవర్నమెంట్కి ఏదన్నా రిక్వెస్ట్ చేయాలంటే చెప్పండి సార్. నమస్తే. నేను 2 తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఇప్పటివరకు నా సొంత డబ్బులు ఖర్చు పెట్టి తెలంగాణలో 33 districtsలో వీ హ్యావ్ ట్రైన్డ్ ఆల్మోస్ట్ 53,000 గవర్నమెంట్ స్కూల్ టీచర్స్. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ఆంధ్రప్రదేశ్, వీ హ్యావ్ ట్రైన్డ్ 24,000 గవర్నమెంట్ స్కూల్ టీచర్స్ ఇన్ 16 districts. సో ఇప్పటివరకు ఇది అన్అఫీషియల్ ప్రోగ్రామ్ కాబట్టి 100% టీచర్స్కి మేము రీచ్ కాలేకపోయాం. ఎందుకంటే కొంతమంది అధికారులు ఎట్లా ఉంటుంది అని అంటే వాళ్ళని కూడా మనం ఏం అనలేము. ఎందుకంటే ఇది అఫీషియల్ ప్రోగ్రామ్ అయితే మేము ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చేయగలుగుతాము, లేదంటే ఎక్కడి నుంచైనా ఏదైనా ఇబ్బంది వస్తుందేమని కొంచెం భయంతో వాళ్ళు మంచి ప్రోగ్రామ్ అయినప్పటికీ కొంతమంది ధైర్యం చేసి ముందుకు తీసుకెళ్లారు, చాలా సపోర్ట్ చేశారు. వాళ్ళకి ధన్యవాదాలు ఇప్పటివరకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా, అధికారులకి. అండ్ కొంతమంది ఏంటంటే ఎక్కడి నుంచైనా మాకు ఏదైనా ఇబ్బంది వస్తే మన భయం కూడా ఉంటుంది, వాళ్ళది కూడా వాస్తవమే అది. సో కాబట్టి ఇది గవర్నమెంటే, 2 రాష్ట్ర ప్రభుత్వాలు దీన్ని అఫీషియల్ ప్రోగ్రామ్ కనుక అనౌన్స్ చేయగలిగితే ఖచ్చితంగా 2 సంవత్సరాలలో తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలు ఇండియాలోనే నెంబర్ 1 స్టేట్స్గా ఉంటాయి ఇంగ్లీష్ మాట్లాడటంలో. సో కాబట్టి దయచేసి దీన్ని అఫీషియల్ ప్రోగ్రామ్ చేసేందుకు సహకరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు ఇంత బిజీ షెడ్యూల్లో కూడా మాకు టైం కేటాయించి ఇంగ్లీష్ ఇంప్రూవ్మెంట్ ఎలా చేసుకోవాలి అని స్టూడెంట్స్కి అలాగే టీచర్స్కి ఇంత మీరు హెల్ప్ చేస్తున్నారు. సో ఇవన్నీ కూడా అలాగే మీ రిక్వెస్ట్ కూడా గవర్నమెంట్ దృష్టికి వెళ్తుందని, వాళ్ళ దగ్గర నుంచి మీకు కాల్ వస్తుందని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ ప్రేమ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ టు దిస్ షో. సార్ థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సార్.